ఖాకీ వర్సెస్ ఖద్దర్ మర్డర్ కేంద్రంగా ఆ నియోజకవర్గంలో రాజకీయ రగడ రాజుకుంది. లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది అంటూ ఖాకీలపై అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే కన్నెర చేశారు. లేదు చట్ట ప్రకారం ఏం చెయ్యాలో అదే చేశాము అని లా అండ్ ఆర్డర్ విషయంలో తాము ఫెయిల్ కాలేదునంటున్నారు పోలీసులు. దీంతో లా అండ్ ఆర్డర్ టాపిక్ ఆ నియోజకవర్గంలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ పోలీసులపై ఫైర్ అయిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే పోలీసుల మధ్య లా అండ్ ఆర్డర్ కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? వాచ్ దిస్ స్టోరీ. చింతలపూడిలో ఖాకీ వర్సెస్ ఖద్దర్. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటూ పోలీసులపై ఎమ్మెల్యే రోషన్ ఫైర్. చట్ట ప్రకారమే చేశామంటున్న పోలీసులు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, అవుతూనే ఉంది. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు కూటమి ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును ఎండగడుతూనే ఉన్నారు. పోలీసుల తీరుపై తాజాగా చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే రోషన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. జంగారెడ్డి మండలం పేరంపేటలో జరిగిన ఓ హత్య ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే పోలీసుల పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. ఓ వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని రోషన్ మండిపడ్డారు. దుర్గారెడ్డి హత్యకు అరగంట ముందు తానే స్వయంగా ఎస్ఐకి ఫోన్ చేసి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరినా స్పందించలేదన్నారు. తాను ఫోన్ చేసిన అరగంటకే దుర్గారెడ్డిని ప్రత్యర్థి వర్గం హతమార్చిందని, సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. లా అండ్ ఆర్డర్ అంటే కేవలం పేకాట స్థావరాలపై, కోడి పందాలపై రైడ్స్ చేయడం కాదని ఖాకీలపై మండిపడ్డారు రోషన్. ఓ వ్యక్తి ప్రాణం పోవడాన్ని సహించే ప్రసక్తే లేదని, వెంటనే దర్యాప్తు కంప్లీట్ చేసి హత్యకు పురిగొల్పిన వారిని కూడా అరెస్టు చేయాలని ఆదేశిస్తూ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే రోషన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారో రేపడంతో పోలీసులు వెంటనే మీడియా ముందుకు వచ్చారు. దుర్గారెడ్డి మర్డర్ విషయంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాలేదన్నారు. దుర్గారెడ్డి, శ్రీనివాసరెడ్డికి మధ్య కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం ఉందని, అయితే అది సివిల్ సమస్య కావడంతో వెంటనే స్థానిక తహసీల్దార్కు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఇరువురి మధ్య ఘర్షణలను తగ్గించేందుకు వివాదాస్పద భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని పలుమార్లు హెచ్చరించామన్నారు. అంతేకాదు, ఆ భూమి అంశానికి సంబంధించి దుర్గారెడ్డిని కౌన్సిలింగ్ కోసం పిలిచినా అతను హాజరు కాలేదన్నారు పోలీసులు. ఎవరైనా కోర్టు నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే ప్రొటెక్షన్ ఇస్తామని వారికి గతంలోనే చెప్పినట్లు వివరణ ఇచ్చారు. భూ వివాదాలకు సంబంధించి తమ పరిధి దాటి ముందుకు వెళ్లలేమని, ఈ విషయంలో ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చేశాం, కానీ తాము ఫెయిల్ కాలేదన్నారు. దుర్గారెడ్డి హత్యలో ప్రమేయం ఉన్న శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం పోలీసులు తెలిపారు. ఓవరాల్ గా దుర్గారెడ్డి మర్డర్ కేంద్రంగా ఎమ్మెల్యే రోషన్, పోలీసుల మధ్య లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ టాపిక్ ఇటు రాజకీయ వర్గాల్లో, అటు పోలీస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరి పోలీసులు ఇచ్చిన వివరణతో ఈ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక ఎమ్మెల్యే రోషన్ మరో స్టెప్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.